పర్సెంట్ అటు ఇటు ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల కంప్లైంట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఒకటేంటంటే రైతులు పత్తి అంతా తీసుకొని వచ్చిన తర్వాత తేమ ఎక్కువగా ఉందని చెప్పి వీళ్ళు కొనకపోతే వాళ్ళు మళ్ళీ దాన్ని అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తట్టుకోలేక ఇక్కడే మధ్యలో ఎవరో దళారులకి తక్కువ కమ్ముకునేటువంటి పరిస్థితి ఉందని కొన్ని కంప్లైంట్స్ వచ్చినప్పుడు రైతుల మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకసారి CCI సెంటర్కి వచ్చి ఈరోజు చూసి ఆ 8 to 12% ఎలా మెజర్ చేస్తున్నారు వీళ్ళు మాయిశ్చర్ కంటెంట్ని అనేది చెక్ చేసినప్పుడు ఇప్పుడు 4 శాంపిల్స్ తీసుకుంటే 3లో 12% వచ్చింది, ఒక దాంట్లో 15 వచ్చింది. అది ఎక్కడ లోపల ఎక్కడో ఉంటే ఇప్పుడు పైన వీళ్ళంతా పైన ఈ కవర్ పెట్టేసి కవర్ చేసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొద్ది గొప్ప తేమ శాతం పెరిగే అవకాశం ఉంది. దాన్ని ప్రాపర్గా మెజర్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయటం ఒకటి. రెండోది ఇట్లాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్ బాక్స్ పెట్టమన్నాం జాయింట్ కలెక్టర్ గారిని, అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టమన్నాం. మూడోది ఇవన్నీగా ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే మీరు గుంటూరులో రామాంజనేయులు గారి ఆఫీస్కి కానీ నా ఆఫీస్కి కానీ వచ్చి మీ కంప్లైంట్స్ చెప్పండి. అదేవిధంగా మిగిలిన CCI సెంటర్స్లో కూడా సైమల్టేనియస్గా పత్తి కొనుగోలు జరగాలి. జరిగినప్పుడు కొంత కాంపిటీషన్ తోటి వాళ్ళకి కొంచెం బెనిఫిట్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు రైతులు చూస్తే వాళ్ళకి 15 క్వింటాలు పండాల్సింది 7-8 క్వింటాలు పండి వాళ్ళకు ₹1,00,000 పెట్టుబడి అయితే 70 అంటే ఈ మినిమం సెంట్రల్ గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్తో కొన్నా కూడా ఈ రోజున ₹20,000 నష్టపోయేటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళు కూడా బాగానే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ సెంటర్ వరకు ముఖ్యంగా చూసుకుంటే అన్ని సెంటర్లో కూడా ఇదే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు విజిట్ చేశాం. థ్యాంక్ యూ.